గర్భసంచికి గడ్డలు ఉంటే ప్రమాదమా? మరి ఆ గడ్డల్ని కంపల్సరీ తీసేసుకోవాలా? ఆ గడ్డలు ఉంటే మరి పిల్లలు అవుతారా లేదా? అన్నవి చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం. హలో అండి, నేను మీ డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో జనరల్గా గర్భసంచికి గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. అది అడినోమయోటిక్ సిస్ట్ కూడా అయి ఉండొచ్చు. కాకపోతే మనం ఈరోజు టాపిక్లో ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఫైబ్రాయిడ్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి సబ్సీరోజల్, రెండోది ఇంట్రామయోమెట్రియల్, మూడోది సబ్మ్యూకోసల్. అంటే ఏంటి అంటే సబ్సీరోజల్ అంటే అది గర్భసంచికి మ్యాక్సిమం బయటే ఉందన్నమాట. గర్భసంచిలో తయారై మొత్తం బయటికి వెళ్ళిపోయింది. దానితో మనకి ప్రెగ్నెన్సీలో పెద్దగా హామ్ ఏమి ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ అది చాలా పెద్దగా అయిపోయి మీకు పొట్టలో నొప్పి రావడం, పొట్టలో అట్లా ఇబ్బందిగా ఉంది అనుకుంటే తప్ప మనం దాని జోలికి వెళ్ళే అవసరం లేదు. రెండవది ఇంట్రామయోమెట్రియల్ అంటే గర్భసంచి గోడలలోనే పెరిగిపోతూ ఉంది. ఆ గర్భసంచి గోడలలో పెరిగి అది గర్భసంచి లోపలికైనా రావచ్చు, బయటికైనా వెళ్ళొచ్చు. బయటికే వెళ్ళింది అనుకోండి, ప్రాబ్లం లేదు. అది గర్భసంచి గోడల్లో పెరిగి గర్భసంచి లోపలికి అంటే క్యావిటీలోకి చొచ్చుకొని వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం మనం దానికి సర్జరీ గురించి ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే మనకు ఎండోమెట్రియల్ క్యావిటీలోనే కదా మనం ఎంబ్రియో పెట్టేది, లేదంటే బేబీ అన్నది పెరిగేది. సో ఈ గడ్డలు అన్నవి క్యావిటీలోకి వచ్చేస్తే ఏమవుతుంది, గర్భసంచి లోపల ప్లేస్ అన్నది బాగా తగ్గిపోతుంది. అంత తగ్గిపోయినప్పుడు మనకి లోపల బేబీ పెరగడానికి ప్లేస్ ఉండదు, అబార్షన్స్ అయిపోతాయి, లేదంటే ప్రీటర్మ్ డెలివరీస్ అయిపోతాయి. సో అందుకని ఎప్పుడైతే మనకు ఈ గడ్డ అన్నది గోడల్లో పెరిగి లోపలికి వస్తుందో అట్లా మనకు లోపలికి వచ్చినప్పుడు దాన్ని తీసేయాల్సి వస్తుందండి. నెక్స్ట్ ఇంకోటి సబ్మ్యూకోజల్ అంటే ఇది ఆల్మోస్ట్ లోపలనే పెరుగుతుంది. అంటే క్యావిటీలోనే, గర్భసంచి దారిలోనే లోపల పెరుగుతూ ఉందన్నమాట, ఎండోమెట్రియల్ క్యావిటీలో. ఇట్లాంటి వాటిని అయితే కంపల్సరీగా మనం ఆపరేషన్ చేసి తీసేయాల్సి వస్తుంది. సో గర్భసంచికి ఉన్న గడ్డని తీయాలా లేదా అన్నది దాని లొకేషన్ మీద, అది ఎక్కడుంది, రెండవది దాని సైజు ఎంత సైజులో ఉంది, మూడవది దానివల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కడుపులో నొప్పి రావడం కానీ, లేదంటే ఇబ్బందులు ఉన్నాయా, ఇంకా దానివల్ల మీకు బ్లీడింగ్ ఏమైనా బాగా ఎక్కువవుతుందా, ఇంకా దానితో ఏమైనా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమైనా అవుతున్నాయా, అది మనకు ఎండోమెట్రియల్ క్యావిటీలోకి ఎంతవరకు చొచ్చుకొని వచ్చింది, మీకు ఇంతకుముందు ఏమైనా ఆల్రెడీ గర్భసంచికి గడ్డలకు సంబంధించిన ఆపరేషన్స్ అయ్యాయా, ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ మనం చూసి ఆపరేషన్ అవసరమా లేదా, అలానే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసేయొచ్చా అన్నది డిసైడ్ చేస్తామన్నమాట. అంతే తప్ప ప్రతి ఉన్న గడ్డ ప్రతి ఒక్కటి తీసేయాలని లేదు అంటే ప్రతి ఉన్న గడ్డని అలానే ఉంచేసి ప్రెగ్నెన్సీకి వెళ్ళాలని కూడా లేదు. ఒక పేషెంట్ వచ్చారు, లైక్ ఆమెకి 5 to 6 సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఇంత సైజులో ఉంది గడ్డ, కానీ ఆమెకు తీసే అవసరం పడలేదు. ఇంకొకరు వచ్చారు, వాళ్ళకి ఆల్మోస్ట్ 2 to 3 సెంటీమీటర్స్ ఎందుకని సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ పాలిప్ లాగా వచ్చేస్తుంది, వాళ్ళకి తీసేయాల్సి వస్తుంది. సో ఫైబ్రాయిడ్ సైజుతో పాటు మనం అందరం కామన్గా ఆలోచించేది పెద్ద గడ్డ అయితే తీసుకోవాలి, చిన్న గడ్డ అయితే ఏం కాదు అన్నది అందరికీ బ్రెయిన్లో కామన్గా ఉన్నది. కానీ అలా కాదండి, సైజుతో పాటు దాని లొకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి వచ్చినప్పుడు దాని లొకేషన్ని బట్టి, అది క్యావిటీలోకి ఎంత చొచ్చుకొని వస్తుంది, అది క్యావిటీని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాము. సో అలాగా ఇప్పుడు మీకు ఎవరికైనా సరే మీ స్కాన్లలో గర్భసంచి గడ్డలు ఉన్నాయి అని వస్తే మీ రిపోర్ట్ తీసుకొని మా దగ్గరికి రండి. దాని లొకేషన్ని బట్టి, మీ మీరు పిల్లలు కావడానికి ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు అన్న దాన్ని బట్టి దానికి సర్జరీ అవసరమా లేదా, అలానే ఉంచి కూడా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేయొచ్చా, మరి చేస్తే ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది మనం కూర్చొని డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.